హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ యూపీఎస్సీ ఎగ్జామ్ ఫోకస్డ్ హైలైట్స్. జాతీయ వార్తలు. భారత మంత్రివర్గం యూకేతో వాణిజ్య ఒప్పందంను ఆమోదించింది. టెక్స్టైళ్లు, చర్మ పనులు వంటి భారత ఎగుమతులపై టారిఫ్లు తగ్గాయి. 2030 నాటికి 120 బిలియన్ల వాణిజ్య లక్ష్యంగా ఉంది. భారతదేశం యొక్క 2025-2026 ఆర్థిక వృద్ధి అంచనాను 6.4%కి పెంచింది. ఆర్బీఐ ఆగస్టులో రేట్లు 5.50% వద్దే ఉంచే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే సంవత్సరం చివరిలో తగ్గించవచ్చు. డీజీసీఏ తనిఖీలలో ఎయిర్ ఇండియాలో సుమారు 100 భద్రతా లోపాలను గుర్తించింది. పైలట్ శిక్షణ, సాంకేతిక లోపాలపై దృష్టి పెట్టాల్సినవో సూచిస్తుంది. జలం రక్తం కలవలేదు అని పేర్కొని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న ఇండస్ నీటి ఒప్పందం నిలిపివేసింది. రష్యాలో జరిగిన భారీ భూకంపంతో కూడిన సునామీ ముప్పు భారతదేశానికి లేదని ఐఎన్సీఓఎస్ ప్రకటించింది. మాండి జిల్లాలో మాన్సూన్ సుస్థిరం జరిగిన వరదలు, మద్యం వ్యసన నిరోధక డ్రగ్ ఫ్రీ హిమాచల్ ఉద్యమంపై పీఎంకి వివరించారు. అంతర్జాతీయ వార్తలు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఏఐ గ్లోబల్ సదాన్ సహకారంపై దృష్టి. 2026లో భారత్ బ్రిక్స్ అధ్యక్షత్వం చేపడుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతంగా ముగిసినట్లుగా ప్రకటించింది. యూపీఎస్సీ ఎగ్జామ్ ఫోకస్డ్ హైలైట్స్. ఈ శ్రమ్ పోర్టల్లో ఇప్పటికే 30.95 కోట్ల వరకు అసంఘటిత కార్మికులు నమోదయ్యారు. రాజస్థాన్లో బిల్ తెగ గౌర్వర్కు అంకితం అయిన గౌరీ ఉత్సవంలో స్థానిక విశిష్ట రీతిలో పాటలు, నాట్యం ద్వారా జరుపుకుంటారు. సోఫీ 2025 నివేదిక ప్రకారం భారతీయ జనసంఖ్యలో 6% మంది పోషకాహారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ డైలీ మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.